ఇబ్బంది అవుతుంది. వాళ్ళకు వాళ్ళే మాట్లాడినారు, మేము దివానగాలమా, మేము అవలగాలమా, మాకు ఆ దమాగ లేదా, మాకు అనుభవం లేదా, ఏమనుకుంటున్నారు, మేము చేయలేమనుకుంటున్నారా, నోరు కట్టుకుంటే అయిపోతుంది, మాది 135 సంవత్సరాల పార్టీ అండి, మాకు అనుభవం లేదా, మేము ప్రభుత్వాలు చేసిన వాళ్ళమని చెప్పి భట్టి గారు కూడా మాట్లాడారు. మరి ఈ మాటలన్నీ ఇప్పుడు మీకే వర్తిస్తాయి కదా, అన్నీ మీకే కదా వర్తించేది, మేమంటలేం. కాబట్టి ఆనాడు మాట్లాడేటప్పుడేమో అంతంత విషయాలు మాట్లాడుతారు, ఇప్పుడు తీరా వచ్చి మరి ఎందుకు అమలు చేస్తలేరు అంటే చాలా విచిత్రమైనటువంటి వాదన. ప్రభుత్వాల్లోకి వచ్చినటువంటి పార్టీలు ఏవైనా సరే అంతకంటే ముందు రాష్ట్ర లేదా దేశ ఆర్థిక స్థితిగతుల మీద, పరిస్థితుల మీద ఒక స్పష్టమైన అవగాహన కలిగి ఉండి, అంచనా కలిగి ఉండి, బాధ్యతతోన ఇవి చేస్తాము, ఈ మేరకు అవుతుందని చెప్తే అదో పద్ధతి. కానీ అట్లా కాదు కదా, నోటికొచ్చిందాలో చెప్పాను. మీరు గీత చేయలేమా మేమని చిటికెళ్ళేసి చెప్పారు, అరచేతులు ఉన్నట్లు ఇట్లా పుట్నాలు బెల్లం లాగానే ఇట్లా ఇచ్చి పడేస్తామన్నంత సులభంగా చెప్తారు ప్రజలకు, ఆశ పెడతారు. ఇచ్చేటువంటి సందర్భం వచ్చేటప్పటికీ ఒక పచ్చి అబద్ధ ప్రచారాన్ని జనంలోకి నిత్యం తీసుకుపోవడం, కేసీఆర్ అప్పులు చేసిండు కాబట్టి మేము ఇస్తలేమని, 6 గ్యారెంటీలు ఎందుకు అమలు చేస్తలేమంటే మా చేతుల్లో లేదంటారు. అమలు చేయలేకపోవడానికి కారణం మేము కాదంటది కాంగ్రెస్ పార్టీ. మరి ఇంకెవరు ఆకాశంలోకి వెళ్ళి వచ్చినా, హామీలు ఇచ్చింది మీరే, అమలు చేయలేకపోవడానికి మేము కారణం కాదు అంటది కాంగ్రెస్ పార్టీ. కానీ ఆ ప్రభుత్వ పెద్దలు కానీ ఎందుకు కాదు కారణం అంటే అమలు చేయకపోవడానికి కారణం కేసీఆర్, గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఉంటుంది. అన్ని సమస్యలు ఇప్పుడు రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని సమస్యలు, మీరు మాట్లాడుతున్న సమస్యలు, ప్రజలు ఎత్తి చూపుతున్న సమస్యలు, మీడియా ఎత్తి చూపుతున్న సమస్యలు ఏవైనా ఉంటే ఇవన్నీ కూడా కేసీఆర్ ప్రభుత్వం వల్ల వచ్చినవే అంటారు. మీరు ఇంకేమైనా ఎక్కువ మాట్లాడతామనంటేనే జైలుకు వెళ్ళాలి మీరు అంటారు. గతంలో బీజేపీ కేంద్రంలో ఉండేటువంటి ప్రభుత్వము తాను నిర్వర్తించేటువంటి క్రమంలో బాధ్యత నుంచి తప్పించుకోవడం కోసం కొన్నిసార్లు కొన్ని సందర్భాల్లో కేంద్ర మంత్రులు కానీ ప్రధాని కానీ కొన్ని విషయాలలో మాట్లాడినప్పుడు దాని మీద దేశంలో కొంతమంది విఘ్నులు చమత్కరించి ఆర్టికల్స్ రాసిన వాళ్ళు ఉన్నారు, మీడియా మిత్రులు రకరకాలుగా ఎక్స్పోజ్ చేసిన వాళ్ళు ఉన్నారు. అయితే సంపత్ సరళ్ గారని బహుశా మీడియా మిత్రులకైతే అందరికీ తెలుసు, ప్రజల్లో కూడా చాలామందికి తెలుసు, వ్యంగ్య కవి, వ్యంగ్య రచయిత. భారతదేశంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా కూడా ఆయనకు గుర్తింపు ఉంది. అంటే ఇది మీకు తెలిసిందే, ప్రజలలో చాలామంది తెలిసిందే అయినా సందర్భానుసారం కాబట్టి, సందర్భోచితం కాబట్టి ఒకసారి కొన్ని సెకండ్లు మాత్రమే ఉండేటువంటి ఆయన వ్యాఖ్యల్ని మీకు వీడియో చూపిస్తాను ఒకసారి, దీని తర్వాత మళ్ళీ నేను కంటిన్యూ చేస్తాను. डीजल पेट्रोल हमारे हाथ में नहीं है, रुपया अंतर्राष्ट्रीय कारणों से गिर गया, महंगाई भ्रष्टाचार के लिए कांग्रेस जिम्मेदार है, बाकी सारी समस्याएं नेहरू छोड़ गए, फिर भी कोई दिक्कत हो तो पाकिस्तान चले जाओ. అంటే అధికారంలోకి వచ్చినటువంటి వాళ్ళు దేశంలో కానీ రాష్ట్రంలో కానీ ఉండేటువంటి వనరులు ఏమున్నాయి, ప్రజలకు ఏమి ఇవ్వగలము, అందులో అత్యవసరమైన ఏవి ప్రజలకు, ఏ వర్గాల వాళ్లను ముందుగా తట్టుకోవడం ద్వారా లేదా వాళ్ళకు కల్పించడం ద్వారా రాష్ట్రం కానీ దేశం కానీ కుదేలు కాకుండా ముందుకు పోతుంది, ఆర్థికంగా నిలబడుతుంది, ప్రజలు స్వయం సమృద్ధి సాధిస్తారు, ఉపాధులు పెరుగుతాయి, ఉద్యోగాల కల్పన పెరుగుతుంది అనేటువంటి ఒక దీర్ఘాలోచనతోనే చేయాల్సినటువంటి పనులను చేయకుండా అధికారంలోకి వస్తే చాలు, అవి ఎన్ని హామీలైనా ఇచ్చినా పర్లేదు, ఏ రకంగా ఇచ్చినా పర్లేదు అనేటువంటి కోణంలో ఇచ్చేసి వాళ్ళు అమలు చేయమని గట్టిగా అడుగుతుంటే, ప్రజలు అడుగుతుంటే, మీడియా అడుగుతుంటే, ప్రతిపక్షాలు అడుగుతుంటే, బాధ్యత కలిగినటువంటి విపక్ష పార్టీలు అడుగుతూ ఉంటే వాళ్ళని టార్గెట్ చేసి, వాళ్ళని చులకన చేసి మాట్లాడడం, వాళ్ళని హేళన చేసి మాట్లాడడం, వాళ్ళ వ్యక్తిత్వ హననానికి పాల్పడేటువంటి విధంగా మాట్లాడడం, ఇదెక్కడి ఈ సాంప్రదాయం అండి? ఉన్నదేంది, మీరు చేయగలిగేది మొదటి నుంచి చెప్తున్నాం. గత ప్రభుత్వం మీద నిందలేనికే గత ప్రభుత్వం యొక్క వైఫల్యం అని చెప్పడానికి ఇంకా మీరే కావాలన్నా? ఆ ప్రభుత్వం చేయలేంది మేము గొప్పగా చేస్తామని కదా మీరు చెప్పింది. కేసీఆర్ వల్ల గాంధీ మేము ఇంకా గొప్ప చేస్తామంటే, ఇక కేసీఆర్ 10 ఇస్తే 15 అంటివి, 2 సార్లు కాదు మేము 3 కార్లకు ఇస్తామంటివి, కౌలు రైతులకు ఇస్తామంటివి, వ్యవసాయ కూలీలకు ఇస్తామంటివి, ఇవన్నీ మీరే కదా చెప్పింది. ఎట్లా ఇస్తారా అని అడుగుతానంటే మేము దివానగాలమా, అవలగాలమా, మాకు ఆ తెలివి లేదా అంటారు.
అదే మేము మీకు గుర్తు చేస్తున్నాం ఇవాళ. మరి ఏమైంది అని చెప్పే విషయాన్ని మేము గుర్తు చేస్తున్నాం. రైతులకు సాయం చేసే విషయంలోనే ఓ ఇన్ని లెక్కలు వేసుకుంటున్నారు, ప్రతిదీ లెక్క వేసుకుంటున్నారు. మరి రైతులు కూడా ప్రతిదీ లెక్క కడతారు. ఇప్పటి నుంచి రాబోయేటువంటి రోజులలో ఆ లెక్క ఏ రకంగా చుక్తా చేయాలనో రైతాంగం కూడా తప్పకుండా వాటన్నిటి మీద కూడా దృష్టి పెడుతుంది. తాగునీటి ప్రణాళిక కోసం ప్రభుత్వానికి అసలు ప్రతి నిమిషం ఏదో రకంగా రైతుకు మేలు చేద్దామనేటువంటి తపన లేకుండా ఏదో రకంగా బాధ్యతలు